ఆదిపురుష్ జోరు వల్ల పావు డజన్ నుంచి అర డజన్ కొత్త సినిమాలకు పంచ్ పడేలా ఉంది. ఓ 2 వారాల క్రితం ఎవ్వరూ ఆదిపురుష్కి ఇంత హైప్ వస్తుందని అనుకోలేదు. దీంతో ఈ నెలాఖరికి లేదంటే వచ్చే నెల మొదటి వారంలో సినిమాల రిలీజ్కు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆదిపురుష్ జోరు చూస్తుంటే ఇప్పుడు కనీసం అర డజన్ మూవీల రిలీజ్ డేట్లు మారేలా ఉన్నాయి. లేదంటే ఫేడ్ అవుట్ అయ్యేలా ఉంది. స్పై మూవీ ఈ నెల 29న రిలీజ్ అనుకున్నారు. అదే రోజు సామజవర్గమన, మరుసటి రోజు బెదురులంక రిలీజ్ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాల రిలీజ్ డేట్లు మారేలా ఉన్నాయి. అలా చేయకపోతే ఫేడ్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. కారణం ఆదిపురుష్ జోరే. శ్రీ విష్ణు, సామజవర్గమన, కార్తికేయ, బెదురులంక ఇలా వరుసగా మీడియం రేంజ్ మూవీస్ అన్నీ ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల ఫస్ట్ వీక్లో కిక్కిచ్చేందుకు ముహూర్తం చూసుకున్నాయి. కానీ ఆదిపురుష్ జోరు మరో నెల వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. దీంతో వాయిదాల పద్ధతినే ఫాలో కాబోతున్నాయి కొత్త సినిమాలు. ఛాంపియన్ సినిమాతో పాటు సిద్ధు చేసిన డీజే టిల్లు కూడా ఈ నెలాఖరికే రిలీజ్ అనుకున్నారు. కానీ ఇవి కూడా ఆగస్టుకి షిఫ్ట్ అవుతున్నాయట. అసలు సమ్మర్లో రిలీజ్ అయితే ఈ పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడంతో ఇలా ఇప్పుడు తాజాగా ఇబ్బందులు పడాల్సి వస్తోందట. ఇక నాగశౌర్య కూడా తన రంగబలి మూవీ ప్రమోషన్లో ఎమోషన్ పెంచాడు. కానీ ఇప్పుడు ఆ ప్రమోషన్స్ వృధా అయ్యేలా ఉన్నాయట. కారణం ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడబోతుండటమే. వచ్చే నెల 7న నాగశౌర్య రంగబలి రిలీజ్ అన్నారు. మరుసటి రోజే అల్లు శిరీష్ బడ్డీ విడుదల అన్నారు. కానీ శ్రీరంగ నీతులు మూవీతో సహా ఈ మూవీస్ అన్ని ఆగస్టు ఫస్ట్ వీక్ లేదంటే జూలై లాస్ట్ వీక్కి వాయిదా పడే అవకాశం ఉందట. ఆలోగా ఆదిపురుష్ జోరు తగ్గుతుంది కాబట్టి ఈ సినిమాలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.